ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తం వ్రాయబడిన లేఖనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. యేసు ప్రభువారు గలిలయ ప్రాంతానికి 2 సార్లు వచ్చారు. మొదటిసారి గలిలయకు ప్రభువారు వచ్చారు, వెళ్ళారు. రెండోసారి యేసు ప్రభువారు సమాజ మందిరాలలో బోధించుతూ దేవుని రాజ్యంను గురించిన సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. సమాజ మందిరము అనే మాట ఇక్కడ వింటున్నాం మనం. ఏమిటి సమాజ మందిరము? యూదులకు సమాజ మందిరాలు ఉండేవి. యూదులు ఎక్కడికి పోయినా అక్కడ వారు సమాజ మందిరాన్ని కట్టుకొని దేవుని ఆరాధించే అలవాటు కలిగి ఉన్నారు. వారు ఆరాధించాలంటే, సమాజంగా కూడుకోవాలంటే వారికి సమాజ మందిరాలు ఉండాలి. ఆ సమాజ మందిరము ద్వారా వారు దేవదేవుణ్ణి సమీపించేవారు, దేవదేవుణ్ణి ఆరాధించేవారు, పూజించేవారు. యేసు ప్రభు వారు జీవించిన దినాల్లో ఈ సమాజ మందిరాలు ఎన్నో ఉన్నాయి. ఈ సమాజ మందిరాల్లోనికి యేసు ప్రభు వారు వెళ్ళి అక్కడ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది వ్యాధిగ్రస్తులు వచ్చారు. ఎంతో దూర ప్రయాణం చేసి, సుదూర ప్రయాణం చేసి ప్రజలు వస్తూ ఉండేవారు. నానా రోగస్తులు, నానా వ్యాధిగ్రస్తులు అనేక మంది యేసు ప్రభు ఎద్దుకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వారి మీద కనికరపడి, జాలిపడి వారికి వాక్యము బోధిస్తూ సువార్తను చెప్పుతూ స్వస్థత అనుగ్రహించారు. ముందు వాక్యము, ముందు సువార్త, దాని తర్వాతనే వారికి స్వస్థత ప్రభు అనుగ్రహించాడు. అవును ప్రియులారా, ఆ దినాలలో ఈ సమాజ మందిరాలలో పూర్తి అధికారము ఎవరికి ఉండేదంటే శాస్త్రులకు ఉండేది. సమాజ మందిరాలలో వారికి ఉన్న ఆ అధికారాన్ని బట్టి వారు ఆ దినాలలో ఈ సమాజ మందిరాలను కట్టుకొని నిర్మించుకొని ప్రభును ఆరాధించేవారు. ప్రియులారా, అలాంటి సమాజ మందిరంలో ప్రభు అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థత ఇచ్చాడు, బాగు చేశాడు. ఈరోజు వర్తమానం వింటున్న మా ప్రియ సహోదరులారా, మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే, అనారోగ్యంతో ఎన్నో సంవత్సరాలుగా మీరు జీవిస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభు యొక్క స్వరం వింటున్నారు, యేసు ప్రభు యొక్క మాటలు వింటున్నారు. యేసు ప్రభును ముందుగా విశ్వసించండి, యేసు ప్రభును హృదయంలో చేర్చుకోండి. ఆయనను నమ్ముకోవడం ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయనను హృదయంలో ఆహ్వానించడం ద్వారా ప్రభు మనలను స్వస్థత ఇస్తాడు. ఎందుకంటే ముందు మనము దేవుని బిడ్డలంగా రూపాంతరం చెందాలి. ఎందరూ ఆయనను అంగీకరించరో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. అవును ప్రియులారా, దేవుని అధికారం కిందికి మనం వచ్చినప్పుడు, దేవుని అధికారానికి మనం లోబడినప్పుడు దేవుడు మన జీవితంలో, మన శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను స్వస్థత ఇస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. స్వస్థపరిచే యెహోవాను నేనే అని యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారంటే, మన తల వెంట్రుకల్లో ఏదైనా రాలాలి అంటే అది ప్రభు ఆజ్ఞను పొందాలి. అనగా మన శరీరంలో స్వస్థత కలగాలి అంటే ప్రభు మాట సెలవివ్వాలి. ప్రభు మాట ద్వారానే అది స్వస్థత కలుగుతుంది. చాలామంది నేటికి ఎంతోమంది నేను ఎన్నో మందులు వాడుతున్నాను, ఎన్నో రకాల చోట వెళుతున్నాను, కానీ నాకు స్వస్థత కలగట్లేదని బాధపడేవారు అనేక మంది ఉన్నారు. కారణం ఏంటనగా దేవుని యొద్ద నుండి ఇంకా వారికి సెలవు రాలేదు, దేవుని యొద్ద నుండి వారికి ఇంకా జవాబు రాలేదు. ప్రియులారా, అవును, మన జీవితంలో స్వస్థత కావాలి అంటే ప్రభు మాట సెలవు ఇవ్వాలి. అందుకోసమే శతాధిపతి అంటాడు, అయ్యా నా దాసుడు స్వస్థ పొందాలి అంటే మీరు నా యొద్దకు రావాల్సిన అవసరం లేదు, కానీ మీరు మాట మట్టుకు సెలవిస్తే చాలు. అవును ప్రియులారా, దేవుని మాటలో జీవం ఉంది. చనిపోయి సమాధి చేయబడి ఎన్నో 2-3 రోజులు సమాధిలో ఉంటున్నట్టు లాజరు దేవుని స్వరం విని బయటికి వచ్చాడు.
అంతటి జీవము ప్రభు యొక్క వాక్యంలో, మాటలో, వాక్కులో ఉంది. ఈ వాక్కు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని బలపరిచి స్వస్థత అనుగ్రహించునుగాక. దైవాశిస్సులు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడండి మా ప్రభువా, వాక్యం వింటున్న మా ప్రియుల్లో ఎన్నో సంవత్సరాలుగా వ్యాధి బాధతో కన్నీరు కారుస్తున్న వారి కన్నీటిని తుడవండినైనా బాష్వ బిందులుగా మార్చుమని వేడుకుంటున్నాం ప్రభువా. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన మీ వాగ్దానాన్ని మా ప్రియుల జీవితంలో జరిగించి స్వస్థత, బలము, ఆరోగ్యము, నెమ్మది, ప్రశాంతత దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.